నుంచి ఉన్న స్కిన్ ఎలర్జీ మొత్తము పొట్టు పొట్టులుగా ఊడి బంగారపు వన్నెపు చర్మం వచ్చేసింది ఆమెకి. బంగారపు వన్నె చర్మం వచ్చింది, అద్భుతమైన చర్మం. ఎండిపోయి పుళ్ళు పైన పుట్టుకు సహా లేచి కొత్త చర్మం వచ్చి నిగనిగలాడుతుంది. ఆమెకి అర్థమైపోయి నిజంగా ధ్యానము సర్వరోగ నివారిణి అని తెలుసుకున్న తర్వాత ఆమె ఈ ధ్యాన ప్రచారము చెయ్యాలి అని పూనుకుంది. పట్టింది. పట్టు పట్టరాదు పద్యం పట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మా అమ్మని ఈ విధంగా చేశాము, లేకపోతే వాళ్ళ ఆయన మా భార్యని ఇట్లా చేశారు, ఇప్పుడు ఈ ధ్యానం వల్ల తగ్గిందని చెప్పి వాళ్ళు దాని మీద మంచి పాజిటివ్ వచ్చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ ధ్యాన ప్రచారం, నువ్వు ఇంట్లో ఎప్పుడు వెళ్తావో ఎక్కడికి వెళ్తావో ధ్యాన ప్రచారం కోసం నీ పని నువ్వు చేసుకో, నిన్ను మేము ఆటంకపరచమని ఫ్రీ ఇచ్చేశారు ఆమెకి. ఆమె ఇంకా ధ్యాన ప్రచారం విస్తృతంగా చేయటం మొదలుపెట్టింది. తర్వాత 1 సంవత్సరం క్రితం ఆమె 72 గంటలు ధ్యానం చేయాలని కూర్చుంది. 72 గంటలు అంటే ఎన్ని రోజులు? 3 రోజులు. నో ఫుడ్, నో వాటర్, నో బాత్రూమ్, ఏమి లేదు. వచ్చి కూర్చుంది. 72 గంటలు అయిపోయిన తర్వాత లేవాలి. ఆ దీక్షతో అలాగే కూర్చొని 1 రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు లాస్ట్ ఇంకా 20 నిమిషాలు, అది కూడా దాటితే 72 గంటలు పూర్తి అవుతుంది. ఆమె తొందరగా లేచింది అనుకున్నారో ఏమో, ఆ పక్కన వాళ్ళు చెప్పాలనిపించి, అమ్మా నువ్వు కూర్చొని 72 గంటలు అయిపోయింది, ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది అని చెవులో చెప్పారు. ఆమె ధ్యానములో ఎక్కడెక్కడో విహారయాత్రలు సూక్ష్మదేహంతో ఎవరెవరో మాస్టర్లతో కలిసి హాయిగా ఉంటున్న ఆమెకి ఈ వార్త ఇంకా 20 నిమిషాలే ఉందమ్మా, నువ్వు సక్సెస్ అయ్యావు, ఇంకా 20 నిమిషాలే ఉంది అని చెప్పేటప్పటికి ఆ సూక్ష్మదేహం దేహంలోకి మళ్ళా వచ్చి ఆ 20 నిమిషాలు గడవటం ఆమెకు చాలా కష్టం అనిపించిందంట. ఆ 20 నిమిషాల తర్వాత లేచింది. ఈ విషయము మొత్తం పిఎంసి ఛానల్లో ఆమె చెప్పటం నేను వినటం జరిగింది, అందుకనే నేను విన్నది మీకు వినిపించాను. సో ధ్యానము వలన అన్ని సర్వరోగాలు అన్నీ పోతాయి. పోవటానికి కారణం ఏంటి, అసలు ఎలా పోతున్నాయి, అసలు ఎట్లా జరుగుతుంది లోపల యాక్షన్ రియాక్షన్, ఇదంతా ఒక మంచి సబ్జెక్టు. సరే, ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టిందా చెప్పటం? సో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. అందరం చక్కగా